బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యను చంపి ముక్కలుగా కట్ చేసి కూడా కుక్కర్లో ఉడకబెట్టి వెంటనే ఆ ముక్కలన్నిటి ఆ పీస్ అన్నింటినీ కూడా చెరువులో పడేసిన ఘటన ప్రస్తుతం రంగారెడ్డిలో కలకలం రేపుతుంది. అయితే డీటెయిల్స్ లో చూస్తే కూడా కనుక భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తుంది. సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఎక్స్ ఆర్మీగా కూడా పనిచేస్తూ ఉండేవారు. అయితే వృత్తిరీత్యా కూడా ఆయన డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ఈయనకి భార్య మీద అనుమానంతో కూడా 13న తన మిస్సింగ్ అయినట్లు కూడా తన తల్లిదండ్రులు కేసు పెట్టారు. భార్య యొక్క తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా వెంటనే ఏం జరిగింది అని చెప్పేసి మిస్సింగ్ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న కోణంలో కూడా కొత్తగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మీరు ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా చెరువును చూస్తున్నారు. ఆవిడ్ని చంపేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి ఆ ముక్కలన్నింటినీ కూడా అదే చెరువులో పడేశారు. ఆ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చెరువును చూస్తున్నాం. అయితే మీర్పేట్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి కిరాతకంగా అనుమానం అనే పేరుతో ఒక భార్యని, ఒక స్త్రీని అనుమానం అనే పేరుతో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రస్తుతం రంగారెడ్డిలో కలకలం రేపుతుంది. అయితే ఆవిడ్ని చంపేసి మొత్తం ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన పీసెస్ ని తీసుకెళ్లి కూడా ఆ చెరువులో పడేశారు. మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా ప్రెసెంట్ ఆ చెరువును చూస్తున్నాం. అయితే ఆయన ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా మీర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి నిర్వహిస్తూ ఉండేవారు. అవుట్ సోర్సింగ్ కి సంబంధించి కూడా ఆయన ఒక వృత్తి నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ఈ నెల 13న మిస్సింగ్ అయినట్టు కూడా సమాచారం అందుతుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు మేరకు కూడా మృతురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏమీ తెలియనట్టు నటించుకొచ్చారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన అసలు ఏమీ తెలియనట్టు భార్య మిస్సింగ్ అయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నట్టు కూడా ఆయన కూడా భార్య తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే తర్వాత పోలీసుల దర్యాప్తులో కూడా తెలిసింది. వాళ్ళ ఇంటిని కూడా మనం చూస్తున్నాం. అదే ఇంట్లో కిచెన్లో భార్యను ముక్కలుగా చంపేసి ఆ ముక్కలన్నింటినీ కూడా తీసుకెళ్లి కుక్కర్లో ఉడకబెట్టి మనం రైట్ బాక్స్లో కూడా చూస్తున్నాం. ఆ చెరువులో పాడేసిన ఘటన ప్రస్తుతం మొత్తం రంగారెడ్డి జిల్లాలో కూడా కలకలం రేపుతుంది. ఇది ఎంతో కిరాతకమైన ఘటన చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత పైశాచికంగా ఆయన ఆలోచనలు ఉన్నాయో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భార్యని అంత కిరాతకంగా అంటే ఇన్నాళ్ళ సంసారంలో కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఎటువంటి అనుమానం లేదు. కానీ గతంలో కొన్ని రోజులుగా కూడా ఆయనకి అనుమానం అనే వ్యసనంతో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సొంత భార్యని చంపేసి ముక్కలుగా కట్ చేసి కూడా కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ కూడా వేరువేరుగా మొత్తం చెరువులో మొత్తం కూడా పాడేసినట్టు తెలుస్తుంది. మీర్పేట్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ చెరువును కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే ఫిర్యాదు చేస్తున్న సమయంలో కూడా తనకి అసలు ఏం తెలియదు అన్నట్లుగా కూడా అత్తమామలతో కలిసి మీర్పేట్ పిఎస్కి వచ్చాడు మృతురాలు భర్త. తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మనం చూసుకున్నట్లయితే ఎంతో కిరాతకంగా ప్రవర్తించారు. పోలీసులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? అత్యంత కిరాతకమైనటువంటి సంఘటనగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా చంపడంతో కాకుండా చంపిన తర్వాత ముక్కలుగా చేసి వంట వండుతున్నటువంటి కుక్కర్లో ఆ పీసులన్నీ వేసి ఉడికిచ్చేసి ఆ వంట పక్కన ఉన్నటువంటి జిల్లాలు కూడా చెరువులో పాడేసినటువంటి సంఘటన. సో ఎవరైతే నిందితుగా ఉన్నటువంటి వ్యక్తి డిఆర్డిఓలో ప్రస్తుతం ఆయన సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆర్మీలో ఆయన పనిచేశాడు. సో ఆ అనుభవంతో ఆయన సెక్యూరిటీ గార్డ్ గా కూడా పెట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కువగా భార్య పైన అనుమానంతోనే ఈ విధంగా ప్రవర్తించాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరగకముందు రెగ్యులర్ గా ఎందుకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎవరు మృతురాలు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదు. సో ఆమె ఫోన్ ఎత్తకపోతే అనుమానం వచ్చి వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి అల్లుడిని కలిశారు, గురుమూర్తిని కలిసే కొందరికి అసలు ఎక్కడికి పోయిందో తెలియదు. ఫోన్ కూడా తీసుకెళ్ళింది, కనపడటం లేదు కూడా ఆయన చెప్పడం. వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎవరైతే మృతురాల సంబంధించిన తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఇతను కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించారు గురుమూర్తి. అయితే పోలీసులు మాత్రం అతను కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే అతని పైన అనుమానం ఉండడంతో ఈ తరహాలోనే మొత్తం
వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు నిజం బయట పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. గురుమూర్తి ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన వ్యక్తిగా కూడా తెలిసింది. అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి చేస్తున్నారు. ఈ మధ్య జిల్లాలగూడలో న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఎవరైతే మృతురాలు వెంకట మాధవి ఉందో ఆమెకు 35 సంవత్సరాలు, 2 పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 13వ తారీఖునే మిస్సింగ్ అయినట్టుగా వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే చాలా వరకు కూడా నాటకాలు ఆడారు. అసలు ఏ సంబంధం లేనట్టుగా తమ అత్తమామలతో కూడా వెతుకులాట అనేది ప్రారంభించాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత తన చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నట్టుగా మన సమాచారంతో 3 రోజుల నుంచి కూడా అతను పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇంకా కేవలం జిల్లాలు కూడా చెరువులనే ఇంకా మృతురాలకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని పడేశారా, మరొక ప్లేస్ లో ఏమన్నా పడేశారా అన్నదంటే కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ఒక్క ప్లేస్ అయితే ఇప్పుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మృతురాలని చంపిన తర్వాత ఆమెను ముక్కలుగా ఏ ప్రదేశంలో చేశాడు, ఇంట్లోనే చేశాడంటే అతను ఇంట్లో చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంట్లోకి వెళ్ళినప్పుడంతా కూడా చాలా ఆనవాళ్ళు ఏమీ లేకుండా కూడా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమెను చంపక ముందే ట్రయల్ గా కుక్కర్ లో ఉడకబెట్టే విధంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఒక కుక్కని చంపి మరి ఆ కుక్కను కూడా ఇంట్లో ఉన్నటువంటి కుక్కను కూడా అలాగే కుక్కర్ లో ఉడికిచ్చి బయట పారేసినట్టుగా సమాచారం అవుతుంది. అత్యంత పాశవికంగా అత్యంత దారుణమైనటువంటి సంఘటనగానే మనం పరిగణించాల్సింది. అయితే అతను చంపినటువంటి విధానాన్ని చూసి పోలీసులు నివ్వరపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ మొత్తం అత్యంత సెన్సేషన్ అయినటువంటి మర్డర్ కాబట్టి పోలీసులు కూడా ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలంటే అవసరం ఉంది. కాబట్టి అందుకే ఈ కేసు సంబంధించిన వివరాలు అనేది బయటకు చెప్పలేకుండా గోప్యత అనేది పాటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే గురుమూర్తి పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అతి కిరాతకంగా కూడా ఒక భర్త తన భార్యను చంపిన తర్వాత కూడా వెంటనే కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి చంపేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఆ కుక్కర్లో ఉడకబెట్టి, అంటే కుక్కర్లో ఉడకబెట్టడానికి కూడా ముందు ఒక కుక్కర్ని తీసుకొచ్చి ఆ కుక్కర్ని కూడా ఉడకబెట్టి ట్రయల్ పార్ట్గా కూడా కుక్కర్ని ఉడకబెట్టిన తర్వాత ఒక మనిషిని, అంటే ఒక భార్యని, మనిషి ఉడుకుతుందా లేదా అనే అంచనాతోనే మరి ఆయన అలా చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక కుక్కని ట్రయల్ పార్ట్గా తీసుకొని ఆయన కుక్కని ఉడకబెట్టిన తర్వాత భార్యని కూడా ఉడకబెట్టారు. ఆ భార్యని ఉడకబెట్టిన తర్వాత మొత్తం ఆ